ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని, మీరందరూ సమాధానంని కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ప్రతి ఉదయం మనం దేవునితో సమయాన్ని గడపడం ద్వారా దేవుని యొక్క మహిమను మనందరం కూడా పొందుకోగలుగుతాము. ఆయన మాటల ద్వారా, దేవుడికి మనం ఇచ్చే సమయం ద్వారా దేవుని కృపను మనందరం కూడా పొందుకోగలుగుతామండి. వినడం వలన విశ్వాసం పెరుగుతుంది. మొదటగా మనం దేవుడికి సమయాన్ని ఇచ్చి మన సమయంని వాడుకోవడం ద్వారా లేదా సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేవుని కాపుదల మనకి ఎప్పుడు కూడా ఉంటుందండి. హల్లెలూయా. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రగానము చేయుచుండెను. ఆమెన్. పరలోక సైన్య సమూహము పాడిన స్తుతి పాట నేడందరికీ కూడా మనకి తెలిసినదే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆమెన్. దేవునికి మహిమ ఇవ్వడం అని అంటే ఆయనకు ఇంతకు ముందు కొదువుగా ఉన్న దానిని మనం ఇవ్వడం కాదు, కానీ అనాదిగా ఆయన కలిగి ఉన్న అద్భుతమైన మహిమను ఒప్పుకోవడమే. మన దేవుడు ఎప్పటి నుండో ఉన్న దేవుడు, అనాది నుండి కలిగి ఉన్న దేవుడు, ఆయన ఎప్పుడు మహిమను కలిగి ఉన్న దేవుడు. ఆ మహిమను మనము ఎప్పుడు కూడా ఒప్పుకునే వారిగా ఉండాలి. భూమి మీద సమాధానము అంటే దేవుని విశ్వాసం ద్వారా దేవునితో ఏర్పడే శాంతి సంబంధం. మనము ఇష్టమైన మనుషులుగా ఉండాలంటే క్రీస్తు ద్వారా అర్హత లేని దేవుని కృపను మనం పొందుకుంటున్నామనే అర్థం అండి. హల్లెలూయా. దేవుని కృపను పొందుకోవడానికి మనకు అర్హత లేదు. అసలు ఈ అర్హత మనం కలిగి ఉన్న అర్హత ఏమాత్రం కూడా సరిపోదు. ఆయన దేవుని మహాకృపను బట్టి ఆయన మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ మనం చేయవలసిన ఒక విషయం ఏంటంటే దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. దేవునికి ఇష్టమైన మనుషులుగా మనందరం కూడా జీవించాలి. దేవునికి ఇష్టమైన మనుషులు ఎలా ఉంటారు? దేవుని పోలి జీవించేవారుగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆ భయము పవిత్రమైన భయమై ఉంటుంది. దేవునికి ఇష్టమైన బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని తలచుకుంటూ ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తాన్ని మనము అంగీకరించేవారుగా ఉండాలండి. అప్పుడు మనం తప్పకుండా దేవునికి ఇష్టమైన మనుషులుగా మనము ఉంటాము. ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి విషయం కూడా ఆయన చిత్తానికి మనము అప్పచెప్పేవారిగా ఉండాలి. ఆయనకి లోబడేవారిగా ఉండాలి. మన చిత్తము కాదు, కానీ మన జీవితంలో దేవుడి చిత్తం నెరవేర్చబడితే మనకెప్పుడు కూడా సమాధానం భూమి మీద అనుగ్రహించబడుతుంది. ఎల్లప్పుడూ కూడా సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఉంది. మనం కూడా ఎల్లప్పుడూ దేవుని మహిమపరిచేవారుగా, దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. మన జీవితం ద్వారా దేవుడు ఇంకా మహిమపరచబడాలి. ఇంకా సువార్త అనేది ప్రకటించబడాలి. మనము ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే మనకి ఎప్పుడు కూడా సమాధానము ఉంటుందండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాత్రికాలం అంతా మీ కాపుదలకు దృష్టి మా మీద, మా కుటుంబం మీద అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఇలా ప్రార్థన చేసుకోవడానికి, మీకు మొరపెట్టడానికి మీరు ఇచ్చిన ఉచితమైన సమయాన్ని బట్టి మీకే స్తుతి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అల్పులము దీనులము తండ్రి, అయినా కానీ మీ ప్రేమతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు అయ్యా. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఎలా ఉన్నాము తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజ్యం మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకునే వరకు కావాల్సిన కాపుదల కృప అనుగ్రహించండి. నిజంగా మొరపెట్టే వారికి మీరు సమీపంగా ఉన్నారు కదా ప్రభా. ఈ ఉదయకాలం బిడ్డలు దీని నిమిత్తం అయితే మీకు నిజంగా మొరపెడుతున్నారో వారికి సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. మీకు ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానాన్ని అనుగ్రహిస్తానని సెలవిస్తున్న రాజా మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డలోనైనా మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించినట్లు తండ్రి, భయభక్తులు కలిగి జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి. మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ఎటువంటి పాపాన్ని మా హృదయంలో మేము లక్ష్య పెట్టకుండానైనా మా హృదయంలో స్థిరంగా మిమ్మల్ని ఆశ్రయించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా.
ఈ సమయంలోనైనా బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, ఆరోగ్యాలు దయచండి. ప్రయాణాలు చేస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపను గ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను ఒక్కసారి దయతో మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు లెక్కలేనని వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. రైతులు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు వందనాలు తండ్రి. వారు చేస్తున్నానైనా పంటలు అయినా ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. నీటినైనా కొరత లేకుండా నేను మీరు సహాయం చేయండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదలను గ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యంగ్ వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైనా ఎండ దెబ్బ తగలకుండా నేను మీరే సహాయం చేయండి. మీ కాపుదలలో ప్రతి ఒక్కరు ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి. మీకు వందనాలు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్నాను. మిమ్మల్ని నేను దేవస్తోత్రం మొరపెడుతున్న ప్రతి ఒక్కరికి మీరు ఉత్తరాన్ని అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి, విడిపించండి అయ్యా. బలహీనతల నుంచి నేను విడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు. సాతాన శక్తుల నుంచి నేను మీరు విడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన గొప్ప కృపను నేను మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు మీ యందు మహిమతోనైనా దేవస్తోత్రం నండి, మీ యందు భయభక్తులతోనైనా నేను నమ్మకాన్ని ఉంచి ప్రభా దేవస్తోత్రం వారు జీవించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్, సమాధానాన్ని మీరే అనుగ్రహిస్తారని బిడ్డలందరూ నేను మీ యందు భయభక్తులతో జీవించినట్లు, తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించినట్లు మీ కృపను అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెను ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.